ఈ వీడియోలో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి లెబనాన్లో జరిగినటువంటి దాడిని గురించి ప్రత్యేకంగా ఆ యుద్ధ వార్తా విశేషాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నానండి. బహుశా ఈపాటికే మీలో చాలామందికి ఈ సంగతి తెలిసి ఉంటుందండి. పేజర్లు పేలడం వల్ల మరి కొన్ని వందల మంది వేల సంఖ్యలో గాయపడ్డారని, పదుల సంఖ్యలో మృత్యువాత చెందారని, దీనికి ప్రతీకారంగా తప్పకుండా మేము ఇజ్రాయెల్ మీద ప్రతీకార చర్యలు ఉంటాయని, ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ నుండి, లెబనాన్ నుండి, ఇజ్రాయెల్కు శత్రువులైనటువంటి వారి నుండి వార్నింగ్స్ వస్తూ ఉన్నాయండి. అసలు ఏంటి ఈ పేజర్లు ఏంటి, వీటి వెనుకున్న కథ కమ్యూనిష్ ఏంటి అన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉగ్రవాదుల బ్యాచ్ ఇజ్రాయెల్ని వేసేయడానికి త్రివిధాలుగా అంటే భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో వచ్చి 4 నుండి 5,000 మిసైల్స్ను పేల్చి భుజాలు చరుచుకుంది. ఇజ్రాయెల్ తోకతొక్కిన తాచులా లేచి హమాస్ని, గాజాని భూస్థాపితం చేస్తోంది. ఇదంతా మనం ఓ ఏడాది కాలంగా చూస్తూనే ఉన్నాం. హమాస్కి సపోర్టుగా లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్స్ మొదటి రోజు నుండే ఎగిరిపడటం మొదలెట్టారు. ఇజ్రాయిల్ ఇటు హమాస్కు తొక్క వలుస్తూనే అటు బుసలు కొడుతున్న హిజ్బుల్లాస్ని కూడా వదలలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమిటి అంటే హిజ్బుల్లాస్ వాడే పేజర్స్ పేలాయి. ఈ సంఘటనలో 12 మంది చనిపోయారు, సుమారుగా 3,000 మంది గాయపడ్డారు. మనుషులు ఇలా కాల్చేసుకోవటమేనా, పేల్చేసుకోవటమేనా, ఈ రక్తపాతానికి ముగింపు లేదా, ఈ రక్త చరిత్రకి అంతం లేదా అంటూ ఇలా మానవత్వపు మంచి మనసుతో మనం బాధపడుతూ ఇంకా ఖండిస్తూ ఉంటాం. ఖండించాల్సిందే. హింస ఎప్పుడైనా ఎక్కడైనా ఖండించదగిందే. ఇంతకీ లెబనాన్లో ఏం జరిగింది అంటే నాట్ ఓన్లీ లెబనాన్, సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరిగింది. అంటే ఫేజర్లు పేలాయి, మిలిటెంట్స్ లక్ష్యంగా ఇవి పేలాయి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 12 మంది చనిపోయారు, సుమారుగా 2,750 మంది గాయపడ్డారు. నిజానికి ఇశ్రాయేలీలకు దేవుడు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చాడండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా వీరి జ్ఞానం అమోఘం, మరొకరు వీరికి సాటి రాలేరండి. టెక్నికల్గా మనం ఆలోచించినప్పుడు, టెక్నాలజీ పరంగా మనం ఆలోచిస్తే దాదాపుగా అన్ని దేశాల కంటే కూడా ముందుగా అమెరికా దేశం కంటే కూడా ముందుగా ఒక 100 ఏళ్ళు ఫార్వర్డ్లో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరమే లేదు. జరిగిన సంఘటనలు చూస్తే మోసాద్ అనేటువంటిది ఎంత చాకచక్యంగా ముందు చూపుతో మసులుకుంటుందో ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం. ఏంటండి, సాధారణంగా మీకు తెలిసిందే, యుద్ధం జరుగుతోంది, హిజ్బుల్లాపై మరి ఇజ్రాయేలీలు దాడులు చేస్తున్నారు. అట్లాగే హిజ్బుల్లా వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద రాకెట్లు ప్రయోగించారు. ఓకే, ఇట్లాగా నలుదిక్కుల 3 దిక్కుల ఆయా ప్రాంతాల్లో నుండి తీవ్రవాదులు, ముఖ్యంగా ఇజ్రాయెల్పై శత్రుత్వం కలిగినటువంటి వారు ఎలాగలా ఇజ్రాయెల్ను నాశనం చేయాలని కుట్రలు పన్ని దాదాపుగా సంవత్సరం నుంచి యుద్ధం రంగంలో ఇజ్రాయెల్ నలుగుతూ ముందుకు సాగుతూ విజయ పరంపర కొనసాగిస్తూ ముందుకు సాగుతూ వెళుతుంది. ఎన్ని దేశాలు అడ్డుకో చూసినా ఐ డోంట్ కేర్ అన్న లెక్క విధానంలో మేము దేవుడికే భయపడతాం, మనుషులకు భయపడం అన్న సందంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారండి. ఎన్నో విజయాలు మనం చవి చూస్తూ ఉన్నామండి. అయితే దాదాపుగా ఈ సంవత్సరం ఏడాది కాలంగా యుద్ధంలో ఇజ్రాయెల్ పక్షంగానే ఎక్కువ విజయాలు మనకు కనబడుతున్నాయి. చాలా మరి గాజా ప్రాంతంలో నష్టం జరిగినట్లుగా, లెబనాన్ ప్రాంతంలో నష్టం జరిగినట్లుగా, ఇరాన్ వైపు పెద్ద ప్రముఖులు మరి రాలిపోతున్నట్లుగా కూడా వార్తా కథనాల్లో మనం చూస్తున్నాం. అయితే రీసెంట్గా 1-2 రోజుల క్రితం ఏం జరిగిందండి, పేజర్లు పేలాయి. ఎట్లా ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి జేబులో పేజర్ ఉంది, పేలిపోయింది. లేదు, ఒక స్వీట్ షాప్ రన్ చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి జేబులో పేజర్ ఉందనుకోండి, అది పేలిపోయింది. ఆ వ్యక్తి మరణించవచ్చు, గాయపడవచ్చు. ఓకే, అట్లాగే ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అనుకోండి, పేజర్ ఉందనుకోండి, అతని దగ్గర ఖచ్చితంగా పేలిపోతుంది. ఓకే, గాయపడవచ్చు, చనిపోవచ్చు. ఒక బడా నాయకులే ఏసీ రూములను కూర్చున్నారు, పేజర్ ఉంది, మెసేజ్ వచ్చింది, ఓపెన్ చేశారు, పేలిపోయింది.
కళ్ళు పోయినాయి, కొంతమందికి చేతులు తెగినాయి, కొంతమందికి కడుపు గాయమైపోయింది, కొంతమందికి చచ్చిపోయారు, కొంతమందికి ఇలాగున కొన్ని వందల మందికి ఇలాగున ఏకకాలంలో ఒకే ఒక్క మెసేజ్తో ఇజ్రాయెల్ దేశం ప్రత్యర్థుల్ని వణికించేసింది అని చెప్పాలి, దుమ్ము రేపేసింది అని చెప్పాలి, చాలా తెలివిగా ప్లాన్ చేసింది అని చెప్పాలి, ఎత్తుకు పై ఎత్తు వేసింది అని చెప్పాలి. లెబనాన్లో పేజర్ల పేలుళ్ల ఘటన మర్చిపోకముందే వాకీటాకీలు పేలాయి. హిజ్బుల్లాకు బాగా పట్టున్న ప్రాంతాలుగా భావించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బేరూత్ దక్షిణ శివారు ప్రాంతాల్లో వాకీటాకీలు పేలాయి. పేజర్ పేలుళ్ల ఘటన మృతుల అంత్యక్రియలు జరుగుతుండగా కొన్ని వాకీటాకీలు పేలాయని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడులు ఇజ్రాయెల్ చేసిందని హిజ్బుల్లా ఆరోపించింది. ఓకే, సో కనుక అసలు ఏంటండి ఈ పేజర్లు ఏంటి, కథా కమీమిష్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే మీకు ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. సాధారణంగా ఇస్రాయేల్ ఇంటెలిజెన్స్ వారు, మొసాద్ వారు ఫోన్లో కనుక మాట్లాడుకుంటే ఖచ్చితంగా వారు పసిగట్టేసి ముందుగానే రహస్యాలు వారికి తెలిసిపోతాయి. కనుక ఫోన్లో మనం ఎవరం కూడా కాంటాక్ట్ చేసుకోవద్దు, వాడి స్థానంలో పెజర్లు వాడదాం అని ఈ యొక్క టెర్రరిజానికి సంబంధించినటువంటి నాయకులు ఉద్దేశించి వాటిని ఆర్డర్ చేసి వాటిని కొంతకాలంగా వాడటం జరుగుతుంది. అంటే ఏంటండి, మొబైల్ స్థానంలో ఆ పేజర్ అనేటువంటిది, ఆ ఫొటోస్ చూపిస్తానండి, ఇలా ఉంటుంది. ఒక మనం వాకీ టాకీలు కానీ, వాకీ టాకీలు కూడా రండి, మళ్ళీ సెకండ్ టైం వాకీ టాకీలు కూడా పేలినాయి, అది ఇంకా రీసెంట్ వార్తా కథ. ముందుగా పేజర్లు పేలినాయి. అంటే మొబైల్ లాగానే ఇంత చిన్నగా ఉంటుంది, జేబులో ఉంచేసుకోవచ్చు, మెసేజ్ వస్తుంది, చదవచ్చు, మెసేజ్ మనం కూడా సెండ్ చేయొచ్చు, దట్స్ ఆల్. లేదా వాయిస్ మెసేజ్ వస్తుంది, వినొచ్చు, మనం కూడా వాయిస్ మెసేజ్ పంపొచ్చు. ఓకే, ఆల్ఫాబెటిక్ నంబర్లకు సంబంధించి ఇట్లా అక్షరాలు ఇవి ఉంటాయి. అయితే ఫోన్ కాదు, ఎవరు దీన్ని ట్రాక్ చేయలేరు. చూసారా, అందుకని ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అంతా చూసారా, ఈ హిజ్బుల్లా గ్రూప్ అంతా కూడా ఏం చేసిందండి, ఈ ఇశ్రాయేలీ చేతికి పట్టుబడకుండా వీటిని వాడుతూ యుద్ధ రంగంలో ఎలాగైనా ఇజ్రాయెల్ మీద పగ తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగించుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ దాడి వాళ్ళే చేశాం అని ఇజ్రాయెల్ అయితే ఒప్పుకోలేదు, కానీ ఖచ్చితంగా ఇజ్రాయెల్ వారే చేశారని అందరికీ తెలుసు. నన్ను అవును అట్లా కూర్చు కదలకుండా కూర్చు. ఓకే, మీకు అర్థమైందా? ఇజ్రాయెల్ వారు చేశారు అన్న సంగతి అందరికీ తెలుసు. ఓకే, వీలైతే నేను మన ఇజ్రాయెల్ కంట్రీలో ఉంటున్నటువంటి నకిరికంటి శ్రీకాంత్ గారు మాట్లాడిన వీడియోను కూడా మీకు ప్లే చేస్తానండి. అక్కడ కూడా మీరు కొన్ని సత్యాలు తెలుసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ఈ పెజర్లు అనేటువంటివి తైవాన్లో ఎక్కడో ఆర్డర్ ఇస్తే వాళ్ళు తయారు చేసి కొన్ని వేలు వీళ్ళకి పంపడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ వారు ఎక్కడ ఏ రీతిగా మరి దాన్ని సెట్ చేశారో మనకైతే తెలియదు, కానీ మోసాద్ వారు దాన్ని కనిపెట్టి తెలుసుకొని ఆ పేజర్లలో పేలేటువంటి ఆ బాంబు విస్ఫోటనం కలిగించేటువంటి ఒక పదార్థాన్ని చాలా సింపుల్గా దానిలో సెట్ చేశారంట. ఓకే, వీళ్ళంతా ఎవరు? టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళంతా టెర్రరిస్టులు. ఏమంటే పేజర్లు పేలినటువంటి వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులే అని చెప్పాలి. కానీ అక్కడ ఎట్లా కూరగాయలు అమ్ముకునేవాడు, చికెన్ కొట్టాడు, వ్యాపారాలు చేసుకునేవారు, రాజకీయ నాయకులు, ఓకే, ఈ సోషల్ వర్కర్లు, ఇలా కొంతమంది. అంటే మరి వీళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయండి పేజర్లు? టెర్రరిస్టులు వాడే అంటే వీళ్ళకి కూడా లింకులు ఉన్నాయి వాళ్ళతో అని అర్థం. ఇట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రముఖ రాజకీయవేత్తలు కూడా ఏమండి మంత్రివర్గంలో ఒక మంత్రికి కూడా జరిగింది అన్న వార్తాకరణం వచ్చింది. అంటే వీళ్ళంతా టెర్రరిస్టులతో కుమ్మక్కై వీటిని వాడుతున్నారు అని దీని అర్థం, వాళ్ళతో లింకులు ఉన్నాయి అని అర్థం. చూసారా? అయితే తెలివిగా ఇజ్రాయెల్ సెట్ చేసినటువంటి సంగతి వీళ్ళకి తెలియదండి. కొన్ని వేలు వచ్చేసినాయి, ఇవన్నీ కూడా తీసేసుకుని అందరూ సెండ్ చేసుకుని వీటిలో కాంటాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే దాని గ్రిప్ అంతా కూడా ఎక్కడ ఉంచుకున్నారు? ఇజ్రాయెల్ చేతుల్లో ఉంచుకున్నారు. ఉంచుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఒక మెసేజ్ పాస్ అవ్వగానే ఎవరైతే ఓపెన్ చేస్తారో మెసేజ్ కోసం, అప్పుడు అది పేలిపోయేటట్లుగా సెట్ చేశారంట. కాబట్టి ఈ మెసేజ్ ఒకే టైంలో అన్నింటికి వచ్చేటట్టుగా సెట్ చేశారు. చేసేటప్పటికి టపటప మెసేజ్ అనగానే వీళ్ళంతా టెర్రరిస్ట్ గ్రూపులు కదండి, ఎవడే మెసేజ్ పెట్టాడో చూద్దాం అనుకుని ఆ వీలై ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేలిపోవడం జరిగింది. జేబులో ఉంటే జేబులో పేలిపోయింది, లేదా ఆ మెసేజ్ చూస్తుంటే పేలిపోయింది. ఇలా ఉన్న భయంకరంగా చాలా టెక్నికల్గా చూసారా, సైబర్ అటాక్ అంటారు చూసారా, సైబర్ అటాక్ చేశారు ఒక విధంగా ఇశ్రాయేల్. ఎంత తెలివండి, ఎంత గొప్పతనం అండి ఇది.
చూసారా, దీనితో చాలామంది టెర్రరిస్టులను ప్రత్యేకించి లింకులు ఉన్నటువంటి వారిని ఏరేసినట్లు అయ్యింది. టోటల్గా మేమే చేశాం అని మాత్రం ఇజ్రాయెల్ ఇప్పుడు చెప్పదండి, కానీ ఇజ్రాయెలే చేసింది అని నేను నమ్ముతున్నాను. నేనే కదండి, అందరూ అదే నమ్ముతున్నాను. చూసారా, ఇంకా ఆ వార్తా విశేషాలు ఏంటి, ఇజ్రాయేలీలు ఎంత తెలివిగా ఎట్లా ఆలోచించగలిగారు, దేవుడు వీరికి ఇలా ఎలా జ్ఞానం ఇచ్చాడు, ఎంత అద్భుతం. యేసయ్య జ్ఞానం ఎంత అద్భుతం అండి. ఒకవేళ మీరు అనొచ్చు యేసయ్య కాదు కదండి వాళ్ళ దేవుడని. లేదండి, యెహోవా దేవుడని వారు కొలుస్తున్నది యేసయ్యనే. యేసయ్య అయినా పరిశుద్ధాత్మైన యెహోవా దేవుడైన ఒకటే. కాకపోతే యేసుక్రీస్తుని వారు అంగీకరించట్లా శరీరధారిగా వస్తే, కానీ వాళ్ళలో కూడా ఇప్పుడు కొందరు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇదిగా నోట్ దిస్ పాయింట్. టోటల్గా దేవుడు, మన దేవుడు, బైబిల్ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. ఇలాగున ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి ఇంతకుముందు. బహుశా ఫ్యూచర్లో కూడా జరగకపోవచ్చు. అంత తెలివిగా వీరు సైబర్ అటాక్ చేశారు, యుద్ధంలో విజయాన్ని పొందారని చెప్పాలి. కనుక యుద్ధము యెహోవాదే అన్నట్లుగా వారు దేవుని మీద భారం వేసి, దేశాల మీద కాకుండా, మందు పాత్రల మీద కాకుండా, మందుగుండె సామగ్రి మీద కాకుండా, వారి మేధస్సు మీద, ఆలోచన మీద, దేవుని శక్తి చేతి మీద ఆధారపడి వారు యుద్ధం చేస్తున్నారు. వారికి ఖచ్చితంగా పరిపూర్ణంగా యుద్ధ రంగంలో విజయం కలుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ ఇస్లాం వారిని నేను ఇబ్బంది పెట్టట్లేదండి, ఇస్లాంను నమ్ముకున్న వారిని నేను దూషించట్లేదండి, నేను వ్యతిరేకిని కాదండి. టెర్రరిస్ట్ గ్రూపులకు మాత్రమే నేను వ్యతిరేకిని. వారు ఏ జాతిలో ఉన్నా, క్రైస్తవుల్లో ఉన్నా సరే, హిందువుల్లో ఉన్నా సరే, ముస్లింలో ఉన్నా సరే, టెర్రరిస్టిజం అన్నటువంటిది అది భయంకరమైనటువంటి చెడు. దాన్ని తీసివేయాలి, దాన్ని ఎవరు కూడా ప్రేమించకూడదు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీకు ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. ఇజ్రాయెల్ నిన్న హెజ్బుల్లా పైన చేసినటువంటి దాడి అనేది ప్రపంచ చరిత్రలోనే ఇది ఇంతవరకు కని విని ఎరగని ఒక దాడి. హిజ్బుల్లా తీవ్రవాదుల పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి. ఒకేసారి ఇజ్రాయెల్ తీవ్రవాదులను, ఒక 4,000 మంది తీవ్రవాదుల పైన దాడి చేసింది. దాంట్లో ఏ ఒక్క సామాన్య పౌరుడికి కానీ, లేకపోతే ఏ ఒక్కరికి కానీ, వేరే వారికి ఈ యొక్క దాడికి సంబంధించి వాళ్ళు గాయపడలేదు, కానీ ఒక తీవ్రవాదులు మాత్రమే గాయపడ్డారు. అది ఎలా జరిగిందంటే, ఇజ్రాయెల్ సైబర్ అటాక్ దాడి చేసింది. ఈ సైబర్ అటాక్ని ఇజ్రాయెల్ ఎలా చేసిందంటే, ఇజ్రాయెల్లో దీన్ని ఏమంటారంటే బీపర్స్ అంటారు, అదేవిధంగా వీటిని ఏమంటారంటే పేజర్స్ అంటారు బేసికల్గా. ఈ పేజర్స్ అంటే ఏంటంటే, నస్రల్లా ఒక కొన్ని నెలల క్రితము హిజ్బుల్లా తీవ్రవాదులకు ఏం చెప్పినాడంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లను వాడకూడదు, మీరు ఫోన్లను వాడితే ఇజ్రాయెల్ హ్యాక్ చేసి మన వివరాలను కనుక్కుంటుంది, కాబట్టి మనము ఫోన్లను వాడకుండా మనం ఏం చేద్దామంటే వైర్లెస్ కనెక్షన్స్తో ఉన్నటువంటి పేజర్స్ను, బీపర్స్ను వాడదాము అని కొన్ని తెచ్చుకున్నారనమాట. వాళ్ళకు కమ్యూనికేట్ చేసుకోవడానికి తీవ్రవాదుల దగ్గర మాత్రమే ఉంటాయి. అయితే ఎప్పుడైతే నసరల్లా అది చెప్పినాడో ఆల్రెడీ మొసాద్కి తెలుసు కాబట్టి మొసాద్ ఏం చేసిందంటే వాటిని ప్రొడక్షన్ని స్టార్ట్ చేసింది. వాళ్ళకి ఏదైతే కావాలనో వాటన్నింటిని కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. అయితే నసరల్లా వీళ్ళు చేసే ప్రతి స్టెప్ వీళ్ళు ఆలోచించే దానికంటే ఇజ్రాయెల్ ఒక 100 స్టెప్స్ బిఫోర్ ఉంటుందని వాళ్ళకి తెలియదు బేసికల్గా. అయితే ఎక్కడైతే తైవాన్లో వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారో ఆ ఆర్డర్ చేస్తున్నటువంటి ప్లేస్లో ఆల్రెడీ మొసాద్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క ఆ యొక్క బీపర్స్లలో, ఆ యొక్క పేజర్స్లో ఏం చేసినారంటే వీళ్ళు ఎక్స్ప్లోజన్స్ పెట్టినారు, మెటీరియల్ పెట్టినారు. ఎక్స్ప్లోజన్ మెటీరియల్ పెట్టి ఇరాన్ నుంచి తీసుకొచ్చి తిరిగి వీళ్ళకి ఏం చేసినారంటే ఈ హిజ్బుల్లా తీవ్రవాదులకు ఇచ్చినారు. ఎవరు వీళ్ళందరూ టాప్ తీవ్రవాదులు, ఒక 4,000 మంది, పూర్తిగా 5,000 తయారు చేసినారు. అయితే టాప్ తీవ్రవాదులు అందరికి ఇచ్చేసినారు. దాంట్లో ఇరాన్ అంబాసిడర్స్, సిరియన్ అంబాసిడర్స్, దాని తర్వాత ఈ తీవ్రవాదులు అందరూ ఉన్నారు దీంట్లో. అయితే ఎప్పుడైతే నిన్న వీళ్ళు దాడి చేద్దామన్న టైంలో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వాటన్నింటిని పేల్చేసింది. వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నటువంటి టైంలో ఇదేంటంటే ఒకటేసారి పెద్ద శబ్దాలు వచ్చేసి వాళ్ళకి ఏం చేయాలనో తెలియదు అనమాట. అలాగా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇజ్రాయెల్ పేల్చేసినప్పుడు ఏం జరిగిందంటే 4,000 మంది తీవ్రవాదులు గాయపడ్డారు. దీంట్లో తీవ్రంగా గాయపడ్డారు చాలామంది. సిచ్యువేషన్ ఒక 500 తీవ్రవాదుల సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉన్నది. ఇంకొక 500 మంది కళ్ళు పోయినాయి. దీంట్లో ఇరాన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో, లెబనాన్లో ఉన్నారో, అతని కళ్ళు కూడా పోయినాయి. బేసికల్గా ఇంతమంది తీవ్రవాదులను ఇజ్రాయెల్ ఒకటేసారి డ్యామేజ్ చేసింది. దీంట్లో ఇప్పుడు ఒక హెల్త్ మినిస్టర్ కూడా
చనిపోయినాడు, ఒక పార్లమెంట్ మెంబర్ చనిపోయినాడు. ఈ తీవ్రవాదుల దగ్గర ఉండేటువంటి డివైజులతో వీళ్ళకేం పని, వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మరొకసారి ప్రపంచానికి ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క తెలివిని చూపించింది, ఇజ్రాయెల్ ఏమి చేయగలుగుతుందో చూపించింది బేసికల్గా. అంటే ఇజ్రాయెల్ అంటే ఏదో ఆషామాషి ఇదివరకు ఒక 20-30 సంవత్సరాల బ్యాక్ యుద్ధం చేసినట్టు చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్గా ఉన్నదని వీళ్ళకు కళ్ళలో కూడా ఊహించలేని స్థితి అన్నమాట వీళ్ళకు. రైట్, విన్నారు కదండి. మీ యొక్క అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇజ్రాయెల్ పక్షంగా మరి దేవుడు వారికి సహాయం చేస్తాడా చేయడా, యుద్ధంలో విజయం ఎవరికి కలుగుతుంది అని మీరు భావిస్తున్నారు తుదకు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియచేయండి. బై ద వే, ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మీరు కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా లైక్ చేయటం కూడా మర్చిపోకండి, కామెంట్ రాయటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ.